హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన మార్చ్ 2025 సో వాటికి సంబంధించిన 2Aకి సంబంధించిన 2 మార్కులకి సంబంధించిన ఈ కాంప్లెక్స్ నంబర్స్ అనే చాప్టర్లో నుంచి ఈ 2 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. సో కాంప్లెక్స్ నెంబర్ నుంచి ఇవి 2 అడిగాడు, మరి చూద్దాం ఎట్లా చేయాలో. సో అదేవిధంగా 2A ఎగ్జామ్ అనేది బోత్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి ఒకే రోజు ఉంది. ఎప్పుడు? 4th 2A ఎగ్జామ్ ఉంది ఇద్దరికి. అదేవిధంగా 6th 2B ఉంది. ఎవరికి? ఓన్లీ తెలంగాణ వాళ్ళకే. అదేవిధంగా 8th 2B ఉంది. ఎవరికి అంటే ఏపీ స్టేట్ వాళ్ళకి. ఎస్. సో మరి మీరు గమనిస్తే నేను ఈ పేపర్‌ని అంటే ఫస్ట్ తెలంగాణ వాళ్ళకి ఎగ్జామ్ 2B అవుతుంది. సో ఆ పేపర్‌ని నేను సెండ్ చేయగలుగుతాను. గ్రూప్‌లో మన షార్ట్స్‌లో పెట్టేస్తాను. ఓకే. సో కాబట్టి సో ఆ క్వెషన్ పేపర్ మీకు కావాలి అంటే సో ఏపీ స్టేట్ వాళ్ళు తెలంగాణ పేపర్‌ని కావాలి అంటే సో అంటే ఎగ్జామ్ కంప్లీట్ అయినాక నాకు క్వెషన్ పేపర్ వస్తుంది. సో అప్పుడు నేను అది సెండ్ చేస్తాను. జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్ అన్నమాట. తెలంగాణ స్టేట్‌లో ఎలాంటి మోడల్స్ అడిగాడు అనేది. ఓకే. సో అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే మన ఛానల్‌లో సో ఎలాంటి కంటెంట్ ఉంది అనేది ఒకసారి గమనించండి. మన ఛానల్‌లో ఇంటర్ మ్యాథ్స్‌కి సంబంధించిన ఇప్పుడు ఎవరైతే సెకండ్ ఇయర్ వాళ్ళు చూస్తున్నారో, సెకండ్ ఇయర్ వాళ్ళు తెలంగాణ స్టేట్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఓకే. అదేవిధంగా ఏపీ స్టేట్ వాళ్ళు చూస్తూ ఉంటారు. సో 2A, 2B అనే పేపర్స్ ఉంటాయి. మన ఛానల్ ప్లేలిస్ట్‌ని ఒక్కసారి వెతకండి. దాదాపు ఎన్నో వీడియోస్ ఉన్నాయి. 3.4K వీడియోస్ అంటే 400 వీడియోస్ ఉన్నాయి. గమనించండి. సో అదే విధంగా తెలంగాణ స్టేట్ వాళ్ళకి, ఏపీ స్టేట్ వాళ్ళకి అంటే 2025 బ్యాచ్ వాళ్ళు కాకుండా అంటే 2024, 23, 21 అలా వాళ్ళకి 1A, 1Bలు ఉంటాయి. ఒక్కసారి గమనించండి. అంటే ఎవరైతే ఇప్పుడు 2026లో 2A, 2B రాయబోతున్నారో వాళ్ళకి సప్లీ ఎగ్జామ్స్ అంటే 1A, 1B ఫెయిల్ అయింటారు. సో 1A, 1Bకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ ప్లేలిస్ట్‌లో చూడండి. సో అదే విధంగా నెక్స్ట్ ఏమున్నాయి? సో మీ జూనియర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ కానీ, ఓకే. మీ బ్రదర్స్, సిస్టర్స్ కానీ ఒక్కసారి చెప్పండి మన ఛానల్ గురించి. ఓకే. నచ్చితేనే మీకు నచ్చింది. సో వాళ్ళకి కూడా మీరు ఒక్కసారి షేర్ చేయండి. నచ్చితేనే షేర్ చేయండి. నచ్చకుంటే అవసరం లేదు. ఓకే. యెస్. మరి ఇంకొక విషయం ఏంటంటే సో తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన ఎవరైతే డిగ్రీ జాయిన్ అవుతారో సో వాళ్ళకి మన ఛానల్ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. అదేవిధంగా ఏపీ స్టేట్ వాళ్ళు ఎవరైతే డిగ్రీ చదువుతూ ఉంటారో సో వాళ్ళకి కూడా మన ఛానల్ ప్లేలిస్ట్‌లో ఒకసారి ఉన్నాయి. చూడండి. అదేవిధంగా ఎవరైతే ఇంజినీరింగ్ సో ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. సో ఈఏపీ సెట్ అంటుంటారు. మరి ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాక ఇంజినీరింగ్‌కి సంబంధించిన వీడియోస్ M1, M2కి సంబంధించిన వీడియోస్ అంటే ఫస్ట్ ఇయర్‌లో ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ 1 ఉంటుంది. అదే ఫస్ట్ ఇయర్‌లోనే సెకండ్ సెమిస్టర్‌లో M2 ఉంటుంది. ఒకసారి గమనించండి. ఓకేనా? యెస్. సో దీనితో పాటు బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తగా లాంచ్ చేశారు ఏపీ అండ్ తెలంగాణ స్టేట్లు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆ పేపర్‌కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ ప్లేలిస్ట్‌కి వెళ్ళండి. మన ఛానల్‌కి వెళ్ళిన తర్వాత మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేలిస్ట్‌ని ఒక్కసారి గమనించండి. ప్లేలిస్ట్‌కి వెళ్ళండి. ఆ ప్లేలిస్ట్‌లో మీకు నంబర్ ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ మ్యాథ్స్ M1కి సంబంధించిన ప్లేలిస్ట్ వాటికి సంబంధించిన 100 వీడియోస్ ఉన్నాయి. సో అదేవిధంగా M2కి సంబంధించిన యూనిట్ 1, 2 100 వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి మీరు గమనించండి. ఓకేనా? యెస్. అందరికీ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన ఛానల్ చూసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. సో ఎగ్జామ్ బాగా రాయండి. సో ఫస్ట్ క్వెషన్ పేపర్‌ని చూడంగానే మీరు టెన్షన్ ఏం పడకుండా సో
ఫస్ట్ మీకు వచ్చినవి రాయండి. ఓకే. మీకు వచ్చినవి రాసిన తర్వాత చివర్లో మీకు రానివి ట్రై చేయండి. ఓకే. సో, కాబట్టి మీకు 7 మార్క్స్‌వి ఫస్ట్ ఒక 4 క్వెషన్స్ వచ్చాయి. రాసేయి. దాని తర్వాత 4 మార్క్స్‌కి ఒక 3 వచ్చాయి. రాసేయి. దాని తర్వాత 2 మార్క్స్‌కి ఒక 5 వచ్చాయి. రాసేసేయి. ఓకేనా? కాబట్టి సో, క్వెషన్ పేపర్‌ని చూసి టెన్షన్ పడొద్దండి. ఒక్క 10 మినిట్స్ కూల్‌గా మీకేవొస్తాయో ఆ ప్రాబ్లమ్స్‌ని పెన్సిల్‌తో టిక్ వేసుకొని దాని తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా? సో, అది అన్నమాట విషయం. ఏదైనా ప్రాబ్లమ్ మీరు మధ్యలో చేస్తున్నారు. మధ్యలో చేస్తున్నప్పుడు అంటే డిస్పర్షన్. మెజర్ ఆఫ్ డిస్పర్షన్‌లో మీరు ప్రాబ్లమ్‌ని చేస్తున్నప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీను, మీడియన్, స్టెప్ డీవియేషన్ మెథడ్. సో, ఆ ప్రాబ్లమ్స్‌ని చేస్తున్నప్పుడు కొద్దిగా ఏదన్నా మిస్టేక్ జరిగింది. సో, నీకు అనుకున్న ఆన్సర్ రాలేదు. అప్పుడు ఆ ప్రాబ్లమ్‌ని వదిలేసుకొని నెక్స్ట్ ప్రాబ్లమ్‌కెళ్ళండి. ఓకేనా? యెస్. సో, అందరికీ ఆల్ ది బెస్ట్ మరొక్కసారి. సో, ఎగ్జామ్ బాగా రాయండి. మరి చూద్దాం. సో, ఈ ప్రాబ్లమ్స్ 2 తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన 2025 మార్చ్‌లో జరిగిన ఎగ్జామ్స్. అవునా? ఇది 2026 మీరు జూస్తున్నది. ఈరోజు ఎంత డేట్ అంటే ఈ వీడియో చేస్తున్నది ఆహ్, ఎంత 2వ తేదీ ఈరోజు చేస్తున్నది. ఓకేనా? యెస్. సో, ఇప్పుడు చూడండి ఏం చేయాలో ఒక్కసారి చూద్దాం. ఇఫ్ ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ప్రాబ్లమ్‌లో ఎప్పుడైనా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అదేవిధంగా 4x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, అంటే రియల్ పార్ట్‌ని, ఇమాజినరీ పార్ట్‌ని కంపేర్ చేసుకుంటే అప్పుడు ఎక్స్‌లు వస్తాయి, వైలు వస్తాయి. ఇదో ఎక్స్ రియల్ పార్ట్, వై ఇమాజినరీ పార్ట్ అవుద్ది. అంటే లెఫ్ట్ సైడ్‌లో సింప్లిఫికేషన్ చేద్దాం. దాన్ని స్క్వేర్ చేస్తే అదే మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా? సో, ఫస్ట్ వన్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. సో, given that so a plus ib whole square is equal to x plus iy. సో అగైన్ ఎలా ఉంది ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ని అప్లై చేయాలి. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫార్ములాస్ని బాగా నేర్చుకోండి. సో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ఇంటూ పక్కన ఐ ఉంటుంది ప్లస్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ బి స్క్వేర్ సార్. ఐ స్క్వేర్ వాల్యూ అంటే -1 కాంప్లెక్స్ నంబర్‌లో -1 ఇంటూ బి స్క్వేర్. ఆల్రెడీ యాక్చువల్‌గా డైరెక్ట్‌గా ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా. బి అంటే ఏంటి? ఐబీ హోల్ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ బి స్క్వేర్. ఐ స్క్వేర్ వాల్యూ -1 ఆల్రెడీ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఎస్ ఒక్కసారి గమనించండి. ఇప్పుడు మనం రియల్ పార్ట్‌ని, ఇమాజినరీ పార్ట్‌ని కంపేర్ చేయాలి అంటే సో లెఫ్ట్ సైడ్‌లో ఉన్నవి రియల్ పార్ట్స్ అన్నిటిని ఒక ప్లేస్‌లో రాసేద్దాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఒక సైడ్ రాసేద్దాం. సో 2ab పక్కన i ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఓకే. సో కాబట్టి బోత్ సైడ్స్ నేను రియల్ పార్ట్స్‌ని కంపేర్ చేస్తున్నా. సో కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ on both sides. ఎస్. సో మీరు గమనిస్తే ఇక్కడ చూడండి రియల్ పార్ట్ అంటే ఇక్కడ రైట్ సైడ్‌లో ఎక్స్ ఉంది. సో ఐ లేనివి రియల్ పార్ట్. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ టు సో ఐ కోఎఫిషియంట్ మళ్ళీ ఐ రాయకూడదు. సో వై ఈజ్ ఈక్వల్ టు 2ab. సో ఈ చాప్టర్‌కి సంబంధించిన కాంప్లెక్స్ నంబర్స్‌లో 2 మార్క్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ 2 వస్తాయి. సో మరి ఆ 2 ఎలాంటివి వస్తాయంటే సో ఇలా సింప్లిఫికేషన్ చేయడం, అదేవిధంగా రేషనలైజింగ్ చేయడం, అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ కనుక్కోవడం, అదేవిధంగా పోలార్ ఫార్మ్ చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. పోలార్ ఫార్మ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ మన ఛానల్ ప్లేలిస్ట్‌లో ఉంది. ఒకసారి వెతకండి. ఓకేనా? యెస్. ఇప్పుడు ఎక్స్‌వై కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంట? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కనిపెట్టాలంట. నౌ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్‌ని స్క్వేర్ చేయండి. ఎక్స్ అంటే ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 2ab హోల్ స్క్వేర్. ఎస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మీరు గమనిస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది.
సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా, ఎక్స్పాండ్ చేయండి. ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏ పవర్ 4 అవుతుంది. ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సో మైనస్ 2ab అంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్, ఓకేనా, ప్లస్ బి స్క్వేర్. సో బి స్క్వేర్ హోల్ స్క్వేర్ బి పవర్ 4 అవుతుంది సార్, ప్లస్ ఇక 2ab హోల్ స్క్వేర్. ఇక మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి హోల్ స్క్వేర్ ఉంది, ఏకి స్క్వేర్ వస్తుంది, బికి స్క్వేర్ వస్తుంది, సికి స్క్వేర్ వస్తుంది. అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. అక్కడ ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 ఏ స్క్వేర్, అదేవిధంగా బి స్క్వేర్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 4 మైనస్ 2a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ బి స్క్వేర్. సో అవి రెండు లైక్ టర్మ్స్, ఎందుకంటే దట్ హ్యావ్ సేమ్ వేరియబుల్ అండ్ దట్ పవర్ ఈజ్ ఆల్సో సేమ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ లైక్ టర్మ్స్ అని చెప్పచ్చు. ఇక్కడ ఈ వేరియబుల్స్ ఏబీలు ఉన్నాయి, అక్కడ ఏబీలు ఉన్నాయి, వాటి పవర్స్ కూడా సేమ్ ఉండాలి. ఎస్ ఉంది. అంటే 4ab ఏ స్క్వేర్ బి స్క్వేర్ నుంచి ఒక 2a స్క్వేర్ బి స్క్వేర్ని తీసేస్తే ప్లస్ 2a స్క్వేర్ బి స్క్వేర్, అదేవిధంగా ప్లస్ బి పవర్ 4 అలానే రాశారు. సో మీరు గమనిస్తే ఇక్కడ 2 మల్టిపుల్ ఉంది. సో ఇక్కడ ఏ పవర్ 4 బి పవర్ 4 ఉంది. కాబట్టి దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే నేను ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? ఎస్. దీన్ని ఎక్స్పాండ్ చేయదు వస్తుంది ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏ పవర్ 4 2ab 2 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఇదే ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ బి పవర్ 4. ఎస్. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దాని వాల్యూ ఎంత సార్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. రెండో ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ఆర్గాండ్ ఆఫ్ Z1 అంటే యాంగిల్ అనమాట. ఆర్గాండ్ ఆఫ్ Z అంటే యాంగిల్. ఓకే. సో Z1 బార్ అది కామా ఆర్గాండ్ ఆఫ్ Z2 ఆర్ 5/5 5/3 రెస్పెక్టివ్లీ. అయితే మనం ఆర్గాండ్ ఆఫ్ Z1 ప్లస్ ఆర్గాండ్ ఆఫ్ Z2, ఆర్గాండ్ ఆఫ్ Z2 ఇచ్చేసాడు. ఇంకా ఆర్గాండ్ ఆఫ్ ఇక్కడ Z1 బార్ లేదు, Z1 ఉంది. ఒక చిన్న ఫార్ములా, ఏం లేదు, చాలా ఈజీ. సో ఇచ్చిన డేటాని రాస్తున్నాను. సో గివెన్ దట్ ఏంటంటే ఆర్గాండ్ ఆఫ్ Z1 బార్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లంలో 5/5 ఇచ్చేసాడు. ఆ బార్ని రిమూవ్ చేసామనుకో మైనస్ వస్తుంది. ఆర్గాండ్ ఆఫ్ ఫార్ములా గుర్తుపెట్టుకోరు. ఏ ఫార్ములా అంటే ఆర్గాండ్ ఆఫ్ Z బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ తీటా. ఆ బార్ వెళ్ళిపోవాలంటే, ఓకేనా? ఎస్. కాబట్టి సో ఇక్కడ నుంచి ఆర్గాండ్ ఆఫ్ Z1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/5, ఓకేనా? మరి ఇంకా ఆర్గాండ్ ఆఫ్ Z2 ఉంది ఆల్రెడీ. సో అండ్ ఆర్గాండ్ ఆఫ్ Z2, ఆర్గాండ్ ఆఫ్ Z2 ఎంత సార్? 5/4 ఎస్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? ఆర్గాండ్ ఆఫ్ Z1 ప్లస్ ఆర్గాండ్ ఆఫ్ Z2. నౌ ఆర్గాండ్ ఆఫ్ Z1 ప్లస్ ఆర్గాండ్ ఆఫ్ Z2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ చెప్పండి. సో ఆర్గాండ్ ఆఫ్ Z1 అంటే మైనస్ 5/5 ప్లస్ ఆర్గాండ్ ఆఫ్ Z2 అంటే 5/3. ఎస్. ఎల్సిఎం చేద్దామా? సో 5, 3 రెండు ప్రైమ్ నెంబర్సే, వాటి యొక్క ప్రోడక్ట్ అనేది ఎల్సిఎం అవుతుంది. ఓకే. సో 3 × 5 15. ఇప్పుడు మీరు గమనిస్తే 5 టేబుల్లో 15 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్. ఆ 3ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. 3 × -π -3π ప్లస్ 3 టేబుల్లో 15 అనేది 5 టైమ్స్ కట్ అవుతుంది. ఆ 5ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయి. సో 5π. సో ఫైనల్గా 5π - 3π, సో 2π డివైడెడ్ బై 15. సో ఇది మన ఫైనల్ ఆన్సర్, ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.